నేడు పోచారం అడికపూడి గాంధీ విచారణ, తెల్లం వెంకట్రావు సంజయ్ ఎంక్వైరీ పూర్తి. ఇవాళతో 8 మంది ఎమ్మెల్యేల విచారణ కంప్లీట్ అవుతుంది. మరో 4 రోజుల్లో ముగియనున్న సుప్రీం గడువు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారని దానిపై ఉత్కంఠగా ఉన్నది. నాయన గడ్డం ప్రసాద్ గారు ఏ నిర్ణయం తీసుకోరు, మీరు పెద్దగా ఆశ పెట్టుకోకరి. ఒకటి జరుగుతుంది. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలే లేరట సార్, వాళ్ళంతా బీఆర్ఎస్ లేరట సార్ అని రేపు సుప్రీంకోర్టుకు సెలవిస్తారు. వాళ్ళు చెప్పబోయే సమాధానం కాదు. ఇంకా మీరు ముందే మురిసిపోయి అయిపోయింది అంటే మీరు ఏది కాదు. అది జరగాల్సింది జరుగుతూనే ఉంది, వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. ఇంకా ఇద్దరిని మొత్తమే విచారణ విలువలే. ఆయన పేరు పెద్ద మొగోడు ఉండే కదా కడియంసి గారు, ఏ పార్టీ అంటే నేను ఏ పార్టీ ఉండదు గా పార్టీ మన్య గసవంటి మునగాళ్ళందరూ ఇంకా విచారణ చేయలేదు. మరి ఆయన మన దానం నాగేంద్ర ఇద్దరు ఉంటారా బిక్తారా తెలియదు. సో ఏది ఏమైనా మరి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మంది మాత్రం 1, 2, 3, 4 అన్ని పడుతున్నాయి. పడాలే కూడా దొంగనా కొడుకు లేక ప్రజలు ఓటేస్తే కాంగ్రెస్లో పోయి దుంకురు. ఒకసారి సిక్కొచ్చి అనుకో మళ్ళీ జిందగీలో ఎవడు ఏ పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలో దుంకడు. ఆ భయమైన నష్టమే పాల్పడుతుంది. కేసీఆర్ ఇదే లంగా పని చేసాడు కానీ మన సటపద్ధతి ఉంది, ఇలా సటపద్ధతి లేదు అంతే తేడా. ఇప్పుడు వీళ్ళు అంటారు మేము ఇంకో 14 మంది జాయిన్ చేసుకుంటాం, ఇంకో 14 మంది మా దాంట్లో జాయిన్ అయితే విలీనం అవుతుంది అంటారు. 14 మంది ఇప్పుడు జాయిన్ అయ్యే పరిస్థితి బీఆర్ఎస్ నుంచి ఉన్నదా? కేసీఆర్ నమ్మిన పంటలో 15 మంది వెళ్ళరా, ఒక్కడు తక్కువ వచ్చినా అయిపోయా, విలీనం కాకపోయా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం చెప్పారు, కొత్త సంవత్సరం పండుగను ఇంట చేసుకుంటావా జైల్లో చేసుకుంటావా అని అడిగారు. కొత్త సంవత్సరం పండుగ న్యూ ఇయర్, మరి న్యూ ఇయర్ న్యూగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మరి గడ్డం ప్రసాద్ గారు ఇక 3 రోజులు ఉంది, ఆయన 4 రోజులు ఉంది, వారం రోజులు టైం పెట్టి 3 రోజులు అయిపోయింది, ఇంకా 4 ఉంది. మరి ఈ వారంలో నువ్వు నిర్ణయం తీసుకుంటే ఏమైందంటే నీకేమన్నా సంక్రాంతి పండుగ ఇంట్లో ఉంటుంది, లేదా సంక్రాంతి పండుగ మరి జైలు ఉంటుంది. మరి సారథి నిర్ణయం తీసుకున్నాడు కానీ అంతా కాంగ్రెస్నే రాలేదని చెప్తాడు. ఆయన చెప్పబోయే నిర్ణయం ఇంకా అదే. ఏపీలో మరో ఎన్కౌంటర్, ఇక్కడ ఇడ్మాను చంపి ఎన్కౌంటర్ అని అంటాం. ఓసారు మా నమస్తే తెలంగాణ ఏమంటుందంటే, ఇగో మీ కాంగ్రెస్ మీ పొత్తును చూసినావు కాంగ్రెస్, మన కాంగ్రెస్ వాళ్ళతో సంప్రదింపులు చేస్తే సహకరించలే అంట, సహకరించకపోతే ఆయన ఏపీకి పోయినంట. నేను చెప్తలేను, వాళ్ళు చెప్తురు. కూనమనేని సాంబశివరావు గారు మీరు రగులుతున్నారా, మీరు రగలాల్సింది కాంగ్రెస్ పైనంట, ఇన్ఫర్మేషన్ ఇచ్చినంట, తెలంగాణ అవసరం ఇయ్యలేదంట. మరి మీ సారే మీ రేవంత్ రెడ్డి మీ రేవంత్ గౌడే ఇయ్యలేదంట. మరి చూసుకో, వాళ్ళు చెప్తురు కదా. సర్పంచ్ ఎన్నికలు కసరత్తు చేస్తారు, జిహెచ్ఎంసీ అమ్మేసిన సబ్ రిజిస్టార్ పార్క్ అమ్మేసినట్ట కాక. ఓహో అమ్మో ఇది మంచి మునగాడే. బాధ్యతలు తీసుకున్న 3వ రోజు అమ్మకం పెట్టింది. జిహెచ్ఎంసీ పార్కులు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నాడు. మరి రిజిస్ట్రేషన్ చేసిన సీనియర్ అసిస్టెంట్. ఇక జనం భూమి కూడా ఏముండదు కదా ఆయన, అంటే రేవంత్ రెడ్డిని ఇన్స్పిరేషన్ తీసుకునే మరి కాక రేవంత్ రెడ్డి భూములు అమ్ముతా అంటారా అవి మనకి చేసిరా, మళ్ళీ వీకేది ఉందా అనుకున్నాం. సో ఇది ఒక ముచ్చట. ఇక మరి ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం చదివినామే ఈ 2. మా రామచంద్ర అన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కార్యకర్తలు నోరు అదుపులో పెట్టుకోవాలంటాను. పోయమ్మ కార్యకర్తలానే ఓ అన్న రామచంద్ర అన్న మన ఇది ఇజ్జత అవుతుంది, నీ ఇజ్జత పోతుంది. జర్రాగా అదుపులో పెట్టుకోవాలి, ఎక్కువ చేస్తే సస్పెండ్ చేస్తాం, జైలు పంపిస్తాం. బీజేపీ నేతల మీద పోస్టులు పెడుతుర్రు, పార్టీ మీద పోస్టులు చేసిన కౌంటర్ ఇవ్వండి, పత్రికలు ఏది పడితే అది రాస్తుర్రు, యూట్యూబ్ లో ఏమో మాట్లాడుతుర్రు, వ్యక్తిత్వం అస్సలు చంపుకోవద్దు. బీజేపీ అమ్మ రామచంద్ర అన్న ఫుల్ బీపీలేసింది కానీ నీకు ఫుల్ బీపీలేసిందిగా అంటే మిమ్మల్ని మా అన్న ఏం చెప్పింది తెలుసా, ఇగో బీజేపీ పార్టీని తిట్టుకోరి కానీ మమ్మల్ని తిట్టకురు అన్నాడంట. నిన్న మన ఏదో మీటింగ్ జరిగితే నన్ను విలువరలే, ఎందుకంటే నన్ను నిలగొట్టారు కదా, నన్ను విలువరు అసోట్ కానీ. సో ఏదైనా సరే కానీ రామచంద్ర అన్న ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతలేమే, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మమ్మల్ని మాట్లాడిపిస్తురే. మీకు సమయం లేక మీరు కలిసి ఉండలేక మాకు పంచాయతీలు పెడతారు. ఇంకోటి మాట్లాడొద్దంటే మరి అధికారంకి వచ్చే ఉద్దేశం ఏం లేదా, మనకు అధికారం రావద్దా? మరి రామచంద్ర అన్న పాపం ఫీల్ అవుతుండు, లాస్ట్ ఫెయిల్ అవుతుంది అంతే. మరి ఇది ముచ్చటనా. సో దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. నేను లైవ్లో పడి నేను మర్చిపోతానా, మీరు లైట్ తీసుకుంటారు. సో దయచేసి రెగ్యులర్గా చెప్తున్నాం, మనకు 250 లైక్స్ మనం టార్గెట్ పెట్టుకుంటున్నాం రెగ్యులర్గా. ఓ 5000 మంది రిపోర్ట్ కొట్టే మనం బతికి బట్టగడతాం.
సో దయచేసి జస్ట్ వీడియోని లైక్ చేస్తే చాలు. నేను చెప్పినా చెప్పకపోయినా అది ఒకటి మైండ్లో పెట్టుకోరా. ఇంకేంది, నితీష్ 10వసారి సీఎం కాబోతుంట. మరి నితీష్ కాక బీహార్కి ఫ్యూచర్ సిటీ గ్రాండ్గా వెల్కమ్ చెప్పిందట అన్నకు. అంతేనా, ఏమి లేదు. పత్తి కొనుగోలులో దళారుల దందా అని రాసింది. ప్రభుత్వ సెంటర్లు పనిచేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. గ్రామానికి బ్రోకర్ ద్వారా రైతులు కేంద్రాలకు వెళ్లకుండా కుట్రలు చేస్తారు. తేమ శాతం కిసాన్ యాప్ను బూచిగా చూపి తూకం వేయడం లేదని అబద్ధాలు చెప్తున్నారు. 6,110 రూపాయలకే రైతుల నుంచి కొనుగోలు చేసి వారం తర్వాత మద్దతు ధరకు అమ్మకాలు చేసుకుంటారు. మరి దయచేసి మీరు గమనించాలి, రైతాంగం తేమ శాతం పేరుతోని ఈ కొర్రీలు పెడతారని భయపెట్టి దళారులు దొబ్బుక తింటారు. మరి దళారుల నుంచి రైతులు బయటపడాలని కోరుకుంటాను. డైరెక్ట్గా మీరు కొనుగోలు కేంద్రం దగ్గర అమ్ముకునే ప్రయత్నం చేయరు. అట్లీస్ట్ ఆ 7 క్వింటాల వరకు అమ్ముకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఆ 7 క్వింటాల నిబంధన ఉంది కాబట్టి. కానీ మీరు ఏమాత్రం దళారులకు అమ్ముకున్న మీరే నష్టపోతారు. అట్లీస్ట్ 7,000 రూపాయలన్నా పడతాయి కదా. మార్కెట్కి పోతే 8,000 7,000 చిల్లర ఉన్నట్టుంది. మరి 7,000 రూపాయలన్నా మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఆ పైన 10,000 రూపాయలు దళారు అనుకుంటే ఓ 70 క్వింటాల లోడ్ అయితే 70,000 ఒకటే సంపాదిస్తాడు. సో దయచేసి దళారుల చేతిలో మోసపోద్దని రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదున్నా డైరెక్ట్ కొనుగోలు కేంద్రం కాడ పోయి అమ్ముకోరి. నేను రేపదలుచుకుంది.